మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు 250 కోట్ల పైనే 8 రోజుల ఏసీబీ కస్టడీలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. శివబాలకృష్ణ బినామీలుగా 3 వ్యక్తులను గుర్తించింది ఏసీబీ. నవీన్, భరత్, శ్రీకర్లు బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు నవీన్ ని అరెస్ట్ చేశారు. నవీన్ పేరు మీదే 70% శివబాలకృష్ణ ఆస్తులున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు శివ నవీన్ కుమార్. శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ ఇక రంగంలోకి దిగుతాయి. మనీ లాండరింగ్ వ్యవహారం ఉండటంతో ఏసీబీకి ఇప్పటికే ఈడీ లేఖ రాసింది. బాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఈడీ కోరింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు బినామీ ఆస్తులపై విచారణకు రంగంలోకి ఐటీ దిగుతోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో బాలకృష్ణ ఉన్నారు. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో. ప్రణీత, ఇక మీద కేసు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఏసీబీ దర్యాప్తులో 8 డేస్ కస్టడీలో గుర్తించింది 250 కోట్లకు పైగా అక్రమాస్తులు. సో వీటిలో మనీ లాండరింగ్ కోణం ఏమన్నా ఉందనేటువంటి ఆస్పెక్ట్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏసీబీకి కూడా లెటర్ రాశారు. అయితే శివబాలకృష్ణ అత్యధికంగా హెచ్ఎండిఏతో పాటు రెరా ఈ 2 కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అడ్డదారిలో అనుమతులు, లేఅవుట్లకి పర్మిషన్లు, 3 జోన్లకు సంబంధించి ఇష్టానుసారంగా పర్మిషన్లు జారీ చేసినటువంటి అంశానికి సంబంధించి చాలా వరకు ఆధారాలు ఏసీబీ సేకరించింది. అయితే ఇందులో బాలకృష్ణ సంపాదించినటువంటి ఆస్తులలో ఏమైనా విదేశాలకు నిధులు మళ్ళయ్యా అనేటువంటి కోణంలో ఈడీ దర్యాప్తు చేయబోతుంది. సో ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా ఏసీబీకి ఈడీ లెటర్ రాసింది. మరోవైపు బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే 3 బినామీలు ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్తో పాటు అతని మేనల్లుడు భరత్, మరొక వ్యక్తి శ్రీకర్, ఈ 3ని కూడా ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. అయితే ఆల్రెడీ నవీన్ని విచారించారు. నవీన్కి సంబంధించి బాలకృష్ణ సంపాదించినటువంటి ఆస్తులలో 70% పైగా ఆస్తులు కేవలం నవీన్ పేరు మీదనే ఉన్నాయి. నవీన్తో పాటు అతని భార్య అరుణ, వీళ్ళ ఇద్దరిపైన దాదాపు 21 ప్రాపర్టీస్ని కూడా బాలకృష్ణ రిజిస్టర్ చేయించాడు. సో వీటిని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఏసీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు నవీన్ నుండి ఎలాంటి సమాధానము రాలేదు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు ఏసీబీ అధికారులకు చెప్పుకొచ్చాడు. కానీ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫీసు కానీ దానికి సంబంధిత పత్రాలు కానీ ఏవి కూడా ఏసీబీకి చూపించలేకపోయాడు. సో ఇవన్నీ కూడా బాలకృష్ణ డబ్బులుగానే ఏసీబీ అభివర్ణిస్తూ నవీన్ కుమార్ని 2 డేస్ క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరొక 2 భరత్తో పాటు శ్రీకర్, ఈ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు రానున్నటువంటి రోజుల్లో విచారించనున్నారు. వీరికి సంబంధించినటువంటి ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేయనుంది.